ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ సందేశములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. బైబిల్ సందేశములు వినుట వలన ఆధ్యాత్మిక జీవితమునకు, విశ్వాస జీవితమునకు మరింత ధైర్యమును ఇస్తుందని ఆశిస్తున్నాను. మూఢుడు గర్వం కలిగి ఉంటాడని, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. మూఢుల నోట బెత్తము వంటి గర్వము ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఆమెన్, హల్లెలూయా. మానవుడు ఒక జ్ఞానిగా పిలువబడాలి అంటే ఏమి చేయాలి? మానవుడు జ్ఞానమును సంపాదించాలంటే, తెలివిని సంపాదించాలి అంటే, బుద్ధిని సంపాదించాలంటే, సమాజంలో ఒక జ్ఞానవంతుడిగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు జ్ఞానవంతులైతే పిల్లలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతారు. అయితే పిల్లలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలంటే చిన్ననాటి నుండి పిల్లలను దేవుని భయంతో పెంచాలి. దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. ప్రార్థన చేయడం నేర్పించాలి. అల్లరి చిల్లర ఆటపాటలకు పిల్లలను పంపించకూడదు. చెడ్డవారితో స్నేహం చేయకుండా పిల్లలను జాగ్రత్తగా కాపాడాలి. చెడ్డ మాటలను నోటితో ఉచ్చరించకుండా వారిని దేవుని భయంతో పెంచాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేలా వారిని చిన్ననాటి నుండి వారిని కాపాడుకోవాలి. చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులతో పెంచిన పిల్లలు వారు ఖచ్చితంగా పెరిగి పెద్దయిన తర్వాత జ్ఞానవంతులుగా ఉంటారు, బుద్ధివంతులుగా ఉంటారు, తెలివి వివేచన జ్ఞానము కలిగి ఉంటారు. కావున ప్రియ సహోదర, ప్రియ సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలను ప్రేమతో పెంచండి. కానీ అతి గారాబం, అధికమైన ప్రేమతో పెంచినప్పుడు పిల్లలు ఖచ్చితంగా దారి తప్పుతారు. చెడు మార్గముల వైపు పయనించి వారి జీవితాలను వారే పాడు చేసుకుంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో ఏమాత్రము పట్టించుకోపోయినా సరే పిల్లలు దారి తప్పుతారు, చెడు మార్గాల వైపు పయనిస్తారు. తల్లిదండ్రులైన వారు పిల్లలను వాక్యముతో పెంచండి, భయభక్తులతో పెంచండి. వారు పెరిగి పెద్దవారై జ్ఞానవంతులుగా ఉంటారు. వారి నోటి మాట చేత, వారి పెదవుల వలన వారు రక్షింపబడతారు, కాపాడబడతారు. వారి జ్ఞానము చేత వారిని వారు రక్షించుకుంటారు, కాపాడుకుంటారు. ప్రియ సహోదర సహోదరి, మూఢుడు మూర్ఖము గలవాడు మూర్ఖముగా ప్రవర్తిస్తాడు. మూఢుడు బహు గర్వము కలిగి ఉంటాడు, గర్వము గలవాడు బహు మూర్ఖత కలిగి ఉంటాడు. మనిషికి గర్వము ఎలా వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? మనిషి దేని నిమిత్తము గర్విస్తాడు? ఇతరులకు లేనివి, సాటివారి దగ్గర లేనివి మనము కలిగి ఉంటే, విపరీతమైన ధనము కలిగి ఉన్నప్పుడు గర్వము వస్తుంది. ముఖ్యముగా దేవుని యందు భయభక్తులు లేనప్పుడు గర్వము వస్తుంది. మన దేవాది దేవుడు కొంతమందికి ఐశ్వర్యమును కలుగజేయును. అకస్మాత్తుగా ధనవంతులు కలిగి ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు. దేవుడు మనిషికి సంపద ఇచ్చి పరీక్షిస్తూ ఉంటారు. ఇతను దేవుని ఆజ్ఞల చొప్పున ఉన్నాడా, లేక అతని సొంత తెలివి మీద ఆధారపడి జీవిస్తున్నాడా అని దేవుడు పరీక్ష చేస్తూ ఉంటారు. ఒకవేళ దేవునికి అయిష్టమైన పరిస్థితిలో దేవుని ధిక్కరించి అతని ఆలోచన విధానములో ఉన్నప్పుడు గర్వం వస్తుంది. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు లేనప్పుడు గర్వం వస్తుంది. మూఢుని నోట బెత్తము వంటి గర్వము ఉంటుంది. కావున దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో,
కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. యేసయ్య, గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీ స్తోత్రములు. మా యొక్క ప్రార్థనలు విని వాతావరణము చల్లపరిచి ఉన్నందుకు మీకు స్తోత్రములు. పిల్లలు తల్లిదండ్రుల మాట విని జ్ఞానవంతులుగా ఉండులాగున మీ కృప ఉంచండి. మీ అందు భయభక్తులు కలిగి జ్ఞానవంతులుగా ఉండులాగున మీ కృప ఉంచండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా జ్ఞానవంతులు అపాయము నుండి తప్పించుకుంటారని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. మాకు కావలసిన సహాయము, సమృద్ధి దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. పింఛన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి శాంక్షన్స్ అవులాగున మీ కృప ఉంచండి. విన్న వాక్యము మీ ప్రియ బిడ్డల హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని, వాక్యానుసారంగా జీవించి మీకు సాక్షులుగా జీవించలాగున మీ కృప ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. విన్న వాక్యంలో మీకు ఏమైనా సందేహములు కానీ, సలహాలు కానీ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9676389821. గాడ్ బ్లెస్ యూ.